మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. ఈరోజే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్న సమస్యలన్నిటినీ ఆ ఈశ్వరుడే తొలగిస్తాడు. మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు సంపంగి పువ్వు శివ పూజకు వినియోగించుకోకపోవడానికి గల కారణం తెలిపే ఒక కథను ఇప్పుడు మనం విందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని లేదా హరహర శంభో శంకర అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదో తెలిపే ఒక పురాణ గాథ ఒకటి ఉంది. అది ఇప్పుడు మనం విందాం. దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది. దానినే భూ కైలాసము అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణము వెళుతూ దారిలో ఒక సంపెంగ చెట్టును సేవించి తిరిగి వెళ్తున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు దగ్గరకు వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అన్నాడు. ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. నారదుడు సంపంగి చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడు ఎవరు? అతడిక్కడికి ఎందుకు వచ్చాడు? అతడెక్కడికి వెళ్తూ ఉన్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు. అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 108 సంపంగి పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగినాడు. నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినాడు. సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు. దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని ఆర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో, దేవదేవ, ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు, అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోనికి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు? నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటి పాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉన్నది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అర్జించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారి ఇచ్చిన నగదులో సగం తీసుకొని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతూ ఉన్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో, దేవా, ఇక ఉపేక్షిస్తావెందుకు? ఆ దుష్టిని శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతేదే చూడు అన్నాడు. నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరకు పోయి, ఓ తరురాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎవరు? ఎందుకు నీ పూలు తీసుకుని వెళ్తూ ఉన్నాడు అని అడిగినాడు. మళ్ళీ నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు. అప్పుడు నారదుడు, ఓ సంపంగి చెట్ట, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ. కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు. అందుచేత నీ పువ్వులు శివ పూజకు ఇక నుండి పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణ్ణి చూసి,
ధనాశతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు. నిన్ను క్షమించరాదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వేళ్ళా పడి బ్రతిమిలాడాడు. అప్పుడు నారదుడు కరుణించి, నువ్వు విరాధుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు. త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికిరాకుండా పోయింది. ఇక వీడియోలోకి వస్తే, ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ రెండు రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుణ్ణి ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. ఈ శివరాత్రి రోజున ఆడవారు ఈ రంగులో ఉండే గాజులు ధరించి పూజలు చేసుకుంటే శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆడవారు శివరాత్రి రోజు శివలింగానికి లేదా ఇంటిలో ఉండే శివపటానికి పూజలు చేస్తున్నప్పుడు లేదా చేసేటప్పుడు ఈ గాజులను ధరించండి. ఈ రంగు గాజులు ధరించి పూజలు చేసిన వారికి శివపార్వతులు సకల సంపదలు ఇస్తారు. అంతేకాదు మీ ఇంటిలో ఆనందము, ఐశ్వర్యము వెళ్లి విరుస్తాయి. ఈ పర్వదినాన్ని ఆడవారు ఆరెంజ్ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను ధరించాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ రెండు రంగులో ఏ రంగు గాజులను ధరించినా మీకు శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో మరియు మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. పెళ్ళైన ఆడవారు అనే కాదు, పెళ్లిగాని ఆడవారు, ఆడపిల్లలు కూడా ఈ రంగు గాజులు ధరిస్తే మంచి జరుగుతుంది. శివపార్వతుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. చదువులో ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రంగు గాజులు ధరించి శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు మీ మనసులోని కోరికలను నెరవేరుస్తాడు. శివరాత్రికి ముఖ్యంగా ఉపవాసం చేస్తారు, జాగరణ చేస్తారు, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేస్తారు. ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవాలి, లేదా శివపార్వతుల ఫోటోకి కుదిరినంత వరకు పూజ చేసుకోవాలి. ఈ విషయాలు అందరికీ తెలుసు. శివరాత్రి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉపవాసమే. కానీ గుర్తుంచుకోండి, అందరూ ఉపవాసం చేయాలనే నియమం లేదు. మీ ఓపికను బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ వయసును బట్టి ఉపవాసం చేయాలి. ఆరోగ్యం బాగోలేని వారు, బలహీనంగా ఉన్నవారు, జబ్బుపడి తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నవారు, వయోవృద్ధులు, ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారు, బాలింతలు, గర్భవతులు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్ళాల్సిన పిల్లలు, చిన్నపిల్లలు వీళ్ళెవ్వరూ కూడా ఉపవాసం చేయకూడదు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, కాస్త బలంగా ఉంటారో, ఓపికగా ఉంటారో, ఉపవాసం ఉన్నా సరే తట్టుకోగలరో అలాంటి వాళ్ళే ఉపవాసం చేయండి. ఉపవాసం చేస్తూ ముఖ్యంగా కమలా పళ్ళు, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు తినవచ్చు. పాలు, మజ్జిగ, లస్సీ, జ్యూసి, అలాగే బార్లీ గంజి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా సాత్వికమైన పళ్ళు, జ్యూసులు తాగి శ్రద్ధగా ఉపవాసం ఉంటే మీకు 1000 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది.
ఎప్పుడైనా సరే ఏమీ తినకుండా శరీరాన్ని కష్టపెట్టి ఎందుకు ఉపవాసం ఉన్నామా అని బాధపడుతూ ఉపవాసం చేయకూడదు. దాని వలన ఫలితం రానే రాదు. కనుక చక్కగా కమలా పళ్ళు, పుచ్చకాయ, దానిమ్మ పళ్ళు తిని ఉపవాసం ఉండండి. పాలు, మజ్జిగ, లస్సీ, జ్యూస్లు, అలాగే బార్లీ గంజి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ పండ్లు తిని ఆనందంగా ఉపవాసం ఉంటే 10,000 ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. రాత్రివేళ జాగారం ఉండాలి అనుకునే వాళ్ళు ఉదయం పూజలు చేసి దేవాలయానికి దర్శనానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుని అలసిపోయి ఉంటారు. కాబట్టి కాసేపు పడుకోవచ్చు. అంటే మధ్యాహ్నం వేళ కాసేపు పడుకోండి. ఆరోగ్యం అంతా బాగుండి కాస్త ఉపవాసాలు ఉండి వ్రతంగా చేసేవాళ్ళు చాప వేసుకొని లేకపోతే కింద కార్పెట్ వేసుకొని నేల మీద పడుకోండి. లేదు అలాంటి పరిస్థితి లేదు, మోకాళ్ళ నొప్పులు ఉండి ఆరోగ్యం సహకరించక కింద పడుకోవడానికి ఎవరైతే ఫిట్గా ఉండరో అలాంటి వారు మంచం మీద పడుకోవచ్చు. ఉదయం వేళ మధ్యాహ్నం వేళ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అలా విశ్రాంతి తీసుకొని రాత్రి జాగారం చేయొచ్చు. అలాగే జాగారం చేసే సమయంలో కూడా రాత్రి వేళ ఆకలి వేసినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న పండ్లు, జ్యూసులు లాంటివి తీసుకోవచ్చు. అలాగే ఈరోజు భగవన్నామ స్మరణ చేసుకోవాలి. మీరు ఉపవాసం చేసినా, జాగారం చేసినా, లేకపోతే ఇవి రెండూ చేయలేకపోయినా కూడా మీకు మంచి ఫలితం కలగాలంటే, శివ అనుగ్రహం విశేషంగా కలగాలంటే ఉదయం వేళ, రాత్రి వేళ కుదిరినంతగా భగవంతుడి నామస్మరణ చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోండి. హరహర మహాదేవాయ నమో నమః అని ఈ విధంగా శివుణ్ణి స్మరించండి. బయటికి కుదరకపోతే మనసులో మానసికంగా అయినా కూడా నిరంతరము స్మరించుకోవటం ఒక పద్ధతి. శివరాత్రి రోజున ఈ నామస్మరణ చేయటం వల్ల వేరెట్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది, విశేషంగా ఫలితం కలుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు విశేషమైన శివానుగ్రహం కలగాలంటే, గ్రహదోషాలు కూడా మీకు శాంతించాలంటే ఈరోజు మీరు శివభక్తుల చరిత్రలు చదువుకోండి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు. గుర్తుంచుకోండి, శివుడికి స్తోత్రం చేస్తే అతడు ఆనందిస్తాడో లేదో తెలియదు, కానీ అతని భక్తుల చరిత్రను మైమరిపించి తన్మయత్నంతో చదివినా విన్నా శివుడికి విశేషమైన ఆనందం కలుగుతుంది. కనుక ఈరోజు శివభక్తుల కథలు వినండి. అలా వింటే శివ అనుగ్రహం కలుగుతుంది. గ్రహదోషాలు, జాతక దోషాలు ఇవి ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు, వదిలేస్తాయి. ఈ శివరాత్రి రోజు రాత్రి జాగారం చేస్తూ సినిమాలు, అక్కర్లేని లౌకిక విషయాలు, రాజకీయాలు, అవని ఇవని, టీవీ సీరియల్స్ అని వీటి మీద దృష్టి పెట్టకండి. మీరు అధికంగా పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఊరికే ఫోన్లు తీసుకొని అక్కర్లేని విషయాలు మాట్లాడుకోవటము, మనకు సంబంధం లేని మూడో వ్యక్తి విషయాలు మాట్లాడుకోవటం, ఇలాంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో పర్వదినాల్లో ఆపేయండి, కట్టి పెట్టేయండి. మనసును వీలైనంత వరకు కూడా దైవం వైపుకు తిప్పడానికి ప్రయత్నం చేయండి. మేము ఉపవాసం, జాగారము చేయలేము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కాసేపు భగవంతుణ్ణి స్మరించుకుంటూ నిద్రలోనికి నిద్రపోండి. ఉపవాసం చేయలేని వాళ్ళు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ భోజనం చేసేయండి. ఏమీ కాదు, ఉపవాసాలు, జాగారాలు చేసి జాగారం అని చెప్పి రాత్రిపూట 3 సినిమాలు చూడటము, సెల్ ఫోన్లు చూడటము, వీటికంటే కూడా అదేదో తినేసేసి ఏదో ఉన్నంతసేపు మెలకుగా ఉండి భగవంతుని స్మరించుకొని భక్తుల కథలు చదువుకొని దైవాన్ని ఆరాధించి ఆ తర్వాత అలసిపోయిన తర్వాత నిద్రపోవటమే మంచిది. కాబట్టి మీకు కుదిరినంతలో చేసుకోండి. ఎందుకంటే మరనాడు మరలా ఆఫీసులకు, పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళాలి కదా. రాత్రంతా జాగారం ఉంటే ఉదయం పని చేయటం కష్టం. కాబట్టి మీ వెసులుబాటు చూసుకొని చేసుకోండి. జాగారం ఉండకపోతే పాపం వస్తుంది, ఉపవాసం ఉండకపోతే పాపం వస్తుంది అనేది చాలా తప్పు. ఏదీ కూడా అందరూ చేయాలని సనాతన ధర్మం చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, కుదిరిన వాళ్ళు, ఆరోగ్య పరిస్థితి అవన్నీ అనుకూలంగా ఉన్నవాళ్ళు కుదిరిన పరిస్థితిని బట్టి చేసుకోండి. అంతేగాని ఇలా చేస్తేనే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పాపం వస్తుంది అనేది లేదు. కాబట్టి చక్కగా ఉన్నంతలోనే చేసుకోండి. ప్రశాంతంగా పవిత్రమైన మనసుతోటి శివారాధన చేసుకోండి. ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూస్తాడు. అలాగే ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచండి. మీరు శివాలయాలకు కానీ లేదంటే ఏదైనా ఆలయాలకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉంచండి. చాలామంది గుడిలో కొబ్బరికాయలు కొట్టేస్తారు.
నీళ్ళన్నీ అక్కడే పడుతూ ఉంటాయి. ఆ కొబ్బరి పైన పెంకు ఉంటుంది కదా, ఆ కొబ్బరి చిప్ప ముక్కలు కొబ్బరికాయ కొట్టినప్పుడు అటు ఇటు పడుతూ ఉంటాయి. అక్కడే పాపం జనాలు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు. వాళ్ళ కాళ్ళల్లో ఆ పెంకులు దిగబడుతూ ఉంటాయి. ఇలా మన వలన వేరే వారికి ఇబ్బంది కలిగితే పూజలు ఎన్ని చేసినా ఫలితాలు రావు. అది మహాపాపం గనుక కాస్త చూసుకోండి. హడావడిగా టెంకాయ కొట్టేశామా పుణ్యం వచ్చిందా అని కాదు, కాస్త జాగ్రత్తగా చూసుకొని కొట్టాలి. ఆ ముక్కలు ఆ టెంకాయ పీచు అటు ఇటు విసిరివేయకుండా కాస్త చూసుకొని డస్ట్బిన్లో వేయండి. మీరనే కాదు, ఒకవేళ ఇంకెవరైనా విసిరేసి పోయినా మీ కళ్ళకు ఆ చెత్త చెదారం కొబ్బరి పెంకులు కనిపిస్తే ఎవరికీ గుచ్చుకోకుండా హాని చేయకుండా డస్ట్బిన్లో వేయండి. దేవాలయాన్ని మనం పవిత్రంగా ఉంచుకుంటేనే భగవత్ అనుగ్రహం లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే పాల ప్యాకెట్లు పంటితో పీకి శివుడి మీద పోసేయటము తప్పు. ఎంగిలి పాలు అయిపోతాయి, మహా అపచారం. పాలను చెంబులో లేదా గ్లాసులో పోసి అభిషేకం చేయండి. మంచి పాలనే అభిషేకానికి వాడండి. ఏవి పడితే అవి వాడకండి. శుద్ధమైన ఆవు పాలు దొరికితేనే పొయ్యండి, లేదంటే నీటితో అభిషేకం చేసుకోండి. గుడిలో ఎక్కడ పడితే అక్కడ పాల ప్యాకెట్లు వేసేయడము, దీపపు నూనెలు పోసేయటము, దీపపు ప్రమ్మిదలు పోసేయటము, కొబ్బరి పీచు ఆ పెంకు విసిరేయడము, ఏదో పుణ్యం వచ్చేస్తుందని కుందుల నిండా నూనె పోసేయటం, అక్కడంతా నూనె జిడ్డుగా మారి ఎవరైనా జారి పడిపోవటం, ఇలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా దేవాలయంలో మీకు వీలైనంత సేవ చేసుకోండి. నీట్గా చేయండి. ఇంకొకళ్ళకు ఆటంకం కాకుండా, ఇంకొకళ్ళకు ఇబ్బంది కాకుండా దేవాలయ పవిత్రత రక్షించుకుంటూ చేయండి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు గోరంత దీపం పెట్టినా కూడా శివుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే ఈరోజు గోజాతికి ఆహారం పెట్టడం మర్చిపోవద్దు. గోజాతి అంటే ఆవులైనా ఎద్దులైనా సరే 2 గోజాతి కిందకే వస్తాయి కాబట్టి వాటికి మేత వేయండి. గోజాతికి మేత వేశారంటే విశేషమైన శివానుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే శివుడి దగ్గర ఎప్పుడూ నందీశ్వరుడు ఉంటాడు. ఆయన గోజాతిలో వాడే కదా. నందీశ్వరుడు ఎద్దు గనుక ఎద్దులకు పెడితేనే పుణ్యము, ఆవులకు పెడితే పుణ్యం కాదు అనుకోవద్దు. ఎద్దు ఆవు ఈ రెండిటికి పెట్టవచ్చు. అలా పెడితే విశేషమైన అనుగ్రహం నందీశ్వరుడి వైపు నుండి దొరుకుతుంది. మహాశివరాత్రి ప్రతి ఏటా వస్తుంది పోతుంది. ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ శివరాత్రి పర్వదినం రోజు భారతదేశమంతా శివుణ్ణి ప్రత్యేక నామాలతో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేకం ప్రియ శివాహ అంటారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. శివుడికి పంచామృతాలు పెట్టనవసరం లేదు. శివుడిపై కొన్ని నీళ్లు పోసినా చాలు, శివుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు రకరకాల ఆకులతో పూజలు చేస్తే రకరకాల ఫలితాలు వస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మోక్షం కావాలనుకునేవారు దర్భలతో శివుణ్ణి పూజించాలి. దీర్ఘాయుష్యు కలగాలంటే శివుణ్ణి గరికతో పూజించాలి. పుత్ర సంతానం కలగాలంటే శివుణ్ణి ఉమ్మెత్త పూలతో పూజించాలి. శత్రు నాశనం జరగాలంటే జిల్లేడు పూలతో పూజ చేయాలి. ఒంట్లోని రోగం నాశనం అవ్వాలంటే గన్నేరు పూలతో శివుణ్ణి పూజించాలి. వాహన ప్రాప్తి కలగాలంటే ఈరోజు శివుణ్ణి సన్నజాజి పూలతో పూజించాలి. పాడి పంటలు బాగుండాలంటే గోరింతాకు పూలతో శివుణ్ణి పూజించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షింతలతో శివుణ్ణి పూజించాలి.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.